ఎస్సీ ఎమ్మెల్యే మందుల శామ్యూల్పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను అఖిల భారత బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు మాజీ డీజీపీ డాక్టర్ కె పూర్ణచంద్రరావు. ఇది కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వ్యక్తిగత వివాదం కాదని, ఒక ఎస్సీ ప్రజాప్రతినిధిని బహిరంగంగా కించపరచడం రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి అని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కోట్లాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా ఆధిపత్య కులాల భూస్వామ్య రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. ప్రజల ఓట్లతో ఎన్నికై శాసనసభకు వెళ్లిన ఎస్సీ ఎమ్మెల్యేను కూడా గౌరవంగా చూడలేని దుస్థితి ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ మౌనం వీడాలని, రాజగోపాల్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకొని శామ్యూల్కు ఎస్సీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన మందుల శామ్యూల్ అనే ఎస్సీ ఎమ్మెల్యే మీద, తుంగతుర్తి ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆయన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రాజగోపాల్ రెడ్డి మీద వస్తుంది. ఎస్సీ ఎమ్మెల్యేలన్నా, ఎస్టీ ఎమ్మెల్యేలన్నా, బీసీ ఎమ్మెల్యేలన్నా, ఏ ముస్లిం ఎమ్మెల్యేలన్నా తెలంగాణలో కాదు, ఆంధ్రాలో కాదు, సరైన గౌరవం ఇవ్వని పాలక కులాలు రాజ్యం ఎంతనే ఈ రోజున తెలంగాణలో. మరి ఆయన శామ్యూల్ని గెలిపించడం ఏంటి చెప్పండి? 120 మంది ఎస్సీలు ఉన్న ఈ రాష్ట్రంలో ఎస్సీలు గెలిపించింది ఎవరిని? రెడ్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ రాజగోపాల్ రెడ్డిని గెలిపించింది ఎస్సీలే, ఈ రాజగోపాల్ రెడ్డిని గెలిపించింది బీసీలే, ఎస్టీలే, ముస్లింలే. మిమ్మల్ని గెలిపిస్తే మీరు మమ్మల్ని గెలిపించామంటారేంటి? ఈ విషయాన్ని మన వర్గాలన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత అహంకారపూరితమైన ధోరణి. ఒక ఆయన అంటాడు, నేను ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఒక ఎంపీని లోక్సభ స్పీకర్ చేశాను అంటాడు. చంద్రబాబు నాయుడు బాలయోగం చేశాను అంటాడు. మరి బీజేపీ వాళ్ళు ఏమంటారు? ఒక ఎస్టీని భారత రాష్ట్రపతిని చేశామంటారు. వీళ్ళు చేయటం ఏంటి? వాళ్ళు అవటం ఏంటి? అవ్వాల్సింది ఎవరు? 100కి 90% ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళు అధికారంలోకి రావాలి. 100కి 10% కూడా లేని వాళ్ళు. తెలంగాణలో అయితే కేవలం 100కి 5గురే ఉన్నారు, కమ్మారెడ్డి వలం వర్గాలు. ఆంధ్రప్రదేశ్లో కమ్మారెడ్లు కలిపి 100కి 8 మంది ఉన్నారు. వీళ్ళు రాజ్యాంగం ఏలటం ఏంటి? వీళ్ళు బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని అందలాలు ఎక్కించామని చెప్పడం ఏంటి? ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున. ఇది ఈ రోజున శామ్యూల్ గారికి మరి రాజగోపాల్ రెడ్డి క్షమాపణ బహిరంగంగా చెప్పాలి. ఎస్సీ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కూడా దీని మీద డిసిప్లిన్ రియాక్షన్ తీసుకోవాలా, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా. ఇటువంటి మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఎమ్మెల్యేల మీద ఇలా అనుచితంగా వ్యాఖ్యలు చేసేటువంటి రెడ్డి, కమ్మ, వెలప నాయకుల్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా ఉంది. సో మేము ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. మాతో పాటు ఉన్నారు మన సీనియర్ నాయకులు, ఎక్స్ఎమ్మెల్యే, ఎక్స్జెడ్పీ చైర్మన్ అయినటువంటి చందా లంగేదొర గారు, వారు కూడా మాట్లాడతారు. అలానే మాతో బీసీ సమాజ్ అధ్యక్షుడు మన సూర్యారావు గారు ఉన్నారు, వారు మాట్లాడతారు. అలాగనే మన ముస్లిం మైనారిటీల నాయకుడు వారు కూడా ఈ విషయాన్ని మీకు దృష్టికి తీసుకెళ్తారు.